Hi friends, welcome to Leelas of Technologies. My name is Masudandra Baswani. In this video, we are discussing identifiers in Python. So, identifiers in Python. So, what is an identifier and what are the rules to define an identifier? ఈ వీడియోలో వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైర్ అంటే ఏంటి? ఐడెంటిఫైర్ అంటే ఏంటి? A name in any programming language is nothing but an identifier. This is the basic definition for identifier. A name in any programming language. ఇక్కడ మనం ఏమంటాం? A name in Python programming language is nothing but an identifier. Okay. This is the simple name. సో ఎగ్జాంపుల్స్ చూడండి. జనరల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ అయిన తర్వాత లేదా మీకు ఏదైనా అంతకుముందు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా ఐడియా ఉంటే దాంట్లో మనం వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం కదా. సో ఎగ్జాంపుల్స్ మనం క్రియేట్ చేస్తాం కదా. ఎలా క్రియేట్ చేస్తాం? సమ్ నెంబర్స్ అనుకోండి, సమ్ ఎక్స్ ఈక్వల్ టు సంథింగ్ 10 అని తీసుకుంటాం. సో అలాగే ఏదైనా నేమ్ అనుకోండి, స్టూడెంట్ నేమ్ ఆర్ ఎంప్లాయీ నేమ్ అనుకోండి, EMP అండర్స్కోర్ సంథింగ్ నేమ్ ఈక్వల్ టు అని చెప్పేసి మనం అలా సంథింగ్ ఇలా తీసుకుంటాం కదా. సో ఒకవేళ శాలరీ అనుకోండి, EMP అండర్స్కోర్ శాలరీ ఈక్వల్ టు సంథింగ్. సో ఇలా మనం డిస్కస్ చేస్తాం కదండి. ఓకేనా? ఓకే. ఇక్కడ ఎక్స్ అలాగే EMP నేమ్, EMP శాలరీ వీటిని మనం ఏమంటాం అంటే నేమ్స్ అంటాం. విచ్ మీన్స్ ఐడెంటిఫైర్ అంటాం. ప్రోగ్రామాటికల్గా మనం టెక్నికల్గా దాన్ని మనం ఏమంటాం? ఐడెంటిఫైర్ అంటాం. ఓకే, ఇట్ ఈస్ ఏ నేమ్. So we can access by using name we can access the value. So యాక్చువల్ గా పైథాన్ లో మనం దీన్ని రెఫరెన్స్ కూడా అంటాము. ఓకే, తీసేయండి. ఇక్కడ మరి ఏ నేమ్ పడితే ఆ నేమ్ ఇవ్వచ్చా అంటే మీ ఇష్టం, మీరు ఏదైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. బట్ వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ ఏ ఐడెంటిఫైర్. సో ఏ క్యారెక్టర్స్ అలౌ చేస్తున్నాయి, ఎలా అలౌ చేస్తుంది ఏంటి అనేది మనకి కొన్ని రూల్స్ అనేవి డిఫైన్ చేశారు. రూల్స్. సో ఆ రూల్స్ ఏంటి? సో రూల్స్ టు డిఫైన్ an identifier in Python. సో జనరల్గా సి లాంగ్వేజ్ లో ఉన్న రూల్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం స్టార్టింగ్ వీడియోలో, ఓకేనా. సో పైథాన్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ సి అండ్ సింటాక్స్ ఆర్ సి అండ్ ABC లాంగ్వేజ్. సో మనం ఏంటంటే సింటాక్స్ అన్ని కూడా బ్యూడో, వ్యాన్, రోసమ్, సి అండ్ ABC లాంగ్వేజ్ నుంచి డెరైవ్ చేసినవి. సో యాజ్ ఇట్ ఈస్ సి లాంగ్వేజ్ లో ఉన్న రూల్స్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ డిఫైన్ అవుతాయి, ఇక్కడ ఉంటాయి. సో ఫస్ట్ రూల్ ఏంటి? జనరల్ గా ఏ క్యారెక్టర్స్ అలౌ చేస్తాయి? దట్ ఇస్ ద ఫస్ట్ రూల్, అలౌడ్ క్యారెక్టర్స్. సో అలౌడ్ క్యారెక్టర్స్. సో ఏ క్యారెక్టర్స్ అలౌ చేస్తాయి? సో అలౌడ్ క్యారెక్టర్స్ ఆర్, ఇక్కడ మనం ఏమంటున్నాం? స్మాల్ a to z, సో క్యాపిటల్ A to Z, అలాగే డిజిట్స్ 0 to 9. అలాగే ఇంకోటి ఏంటి మనకి అండర్ స్కోర్. సో ఈ క్యారెక్టర్స్ తప్ప ఇంకా వేరే క్యారెక్టర్స్ ఏవి కూడా అప్ టు సెకండ్ వర్షన్ అండ్ సో 3 వర్షన్ నుంచి సమ్ చేంజెస్ వచ్చినాయి అనుకోండి. సో యాక్చువల్గా యాన్సీ క్యారెక్టర్స్ అయితే ఈ క్యారెక్టర్స్ కాకుండా ఇంకా వేరే క్యారెక్టర్స్ ఏమి కూడా అలౌ చేయవు. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ సెకండ్ రూల్ ఏంటి? యాక్చువల్గా మనం ఏమన్నా అలౌడ్ క్యారెక్టర్స్ అన్నాం కదా, మరి ఏంటి? ఫస్ట్ క్యారెక్టర్ అనేది, ఓకేనా. సో ఏదైనా ఉండొచ్చా అంటే ఈ క్యారెక్టర్స్ లో ఏ క్యారెక్టర్ అయినా ఉండొచ్చా అని అర్థం. సో ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ అన్ ఐడెంటిఫైయర్ కెన్ బి క్యారెక్టర్ ఆర్ అండర్ స్కోర్ బట్ నాట్ డిజిట్. First character of an identifier can be a character or a underscore but not digit. ఇక్కడ మనం ఏమన్నాం?
సో క్యారెక్టర్ ఉండొచ్చు ఆర్ అండర్ స్కోర్ ఉండొచ్చు, బట్ నాట్ డిజిట్. డిజిట్ మాత్రం ఉండకూడదు. సరే, ఈ రెండు రూల్స్ మనం ఏంటి, సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఫస్ట్. సో యాక్చువల్ రెండు రూల్స్ చెప్పుకున్నాం, రెండు రూల్స్ మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎలా ఎగ్జిక్యూట్ చేద్దాం అంటే, నిన్న లాస్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం, హౌ టు రన్ ఏ పైథాన్ స్క్రిప్ట్ ఆర్ పైథాన్ ఫైల్ ఫ్రమ్ కమాండ్ ప్రాంప్ట్ అన్నాం కదా. జస్ట్ మనం పైథాన్ ఇంటర్వ్యూ చేసుకోండి బై యూజింగ్ కమాండ్ ప్రాంప్ట్. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి, విండోస్ ప్లస్ ఆర్. సో ఇక మనం ఏం చేస్తాం, క్లియర్ స్క్రీన్ పీవైఆర్ పైథాన్ అని టైప్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, పైథాన్ ఇంటర్ప్రిటర్కి వెళ్తాం. ఇక్కడ మనం ఏంటి, ఈ రెండు రూల్స్ని సో డిఫైన్ చేస్తూ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. సో వేరే క్యారెక్టర్స్ ఆల్రెడీ చెప్పిన క్యారెక్టర్స్ సపోర్ట్ చేస్తున్నాయి లేవా, సో మిగతా క్యారెక్టర్స్ సపోర్ట్ చేస్తున్నాయి లేవా ఒకసారి చెక్ చేసుకోండి. సమ్ ఎక్స్ ఈక్వల్ మనం ఏమంటున్నాం, ఓకే నెంబర్ ఇచ్చాం, ఓకే నో ప్రాబ్లం. సో క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ మనం ఏమంటున్నాం, సంథింగ్ ఇచ్చాం, ఓకే నో ప్రాబ్లం. ఇక్కడ స్మాల్ ఎక్స్ అంటే వచ్చింది, క్యాపిటల్ ఎక్స్ అంటే వచ్చింది, ఓకే నో ప్రాబ్లం. సో x1 ఈక్వల్ మనం ఏమంటున్నాం, 20 అన్నాం, ఓకే నో ప్రాబ్లం. ఎక్స్ అండర్ స్కోర్ వై అంటున్నాం, సంథింగ్ ఈక్వల్ టు 30 అంటున్నాం, ఓకే నో ప్రాబ్లం. ఓకే, అలౌడ్ క్యారెక్టర్స్ ఇవి. మిగతా క్యారెక్టర్స్ సో అంటే లేనివి, ఇక్కడ ఈ క్యారెక్టర్ సెట్లో లేనివి, సో ఈ క్యారెక్టర్ సెట్లో లేనివి మనం ఇస్తే ఏమవుతుంది, ఎక్స్ మనం ఏమంటున్నాం అంటే యాంపర్సెంట్ సంథింగ్, సో సంథింగ్ ఈక్వల్ టు అని చెప్పేసి నేను రాస్తున్నాను. సో ఇక్కడ మనం ఏమంటుంది చూడండి, సింటాక్స్ ఎర్రర్ కెనాట్ అసైన్ టు ఏ ఆపరేటర్ సంథింగ్. సో అలాగే ఇక్కడ ఎక్స్ డాలర్ ఈక్వల్ టు సంథింగ్ ఇలా అంటున్నాం, సింటాక్స్ ఎర్రర్ ఇన్వాలిడ్ సింటాక్స్ అంటుంది. సో మిగతా క్యారెక్టర్స్ ఏవి కూడా ఇక్కడ ఎలా చేయను. ఓకే ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్, ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ అన్ ఐడెంటిఫై కెన్ బి ఏ క్యారెక్టర్ ఏ అండర్ స్కోర్ బట్ నాట్ డిజిట్. సో ఒకసారి మనం ఇందాక ఏమన్నా ఎక్స్ ఈక్వల్ సంథింగ్ ఇలా అన్నాం, బాగానే ఉంది. ఎక్స్ అనేది ఏంటి, క్యారెక్టర్ ఆల్ఫాబెట్. ఇక్కడ మనం ఏమన్నాం, ది క్యారెక్టర్ విచ్ మీన్స్ ఆల్ఫాబెట్, క్యారెక్టర్ విచ్ మీన్స్ ఆల్ఫాబెట్. సో ఓకే, సో ఏబిసి ఈక్వల్ సంథింగ్ ఇలా అన్నాం, ఓకే నో ప్రాబ్లం. x1 ఈక్వల్ సంథింగ్ ఇలా అన్నాం, ఓకేనా, ఓకే నో ప్రాబ్లం. బట్ మనం ఏమంటున్నాం, ఓకే ఇంకోటి అండర్ స్కోర్ అన్నాం కదా, అండర్ స్కోర్ ఎక్స్ ఈక్వల్ సంథింగ్ ఇలా అన్నాం, ఓకే నో ప్రాబ్లం. బట్ డిజిట్స్ స్టార్ట్ చేయకూడదని చెప్పి అన్నాం. నేను ఏమంటున్నాను, 1x ఈక్వల్ టు సంథింగ్ లైక్ దట్ వీ హ్యావ్ టు డిఫైన్. ఇక్కడ ఏమంటుంది, సింటాక్స్ అరే ఇన్వాలిడ్ సింటాక్స్ అని చెప్పి చూపిస్తుంది. సో అంటే ఏంటి, డిజిట్స్తో ఓకేనా ఐడెంటిఫైర్ అనేది స్టార్ట్ అవ్వకూడదు. ఓకే అండర్ స్కోర్ స్టార్ట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. సో ఓకేనా సెకండ్ క్యారెక్టర్ నుంచి డిజిట్స్ వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎక్స్ 1 2 3 సంథింగ్, మళ్ళీ ఏబిసి, ఓకే నో ప్రాబ్లం. సెకండ్ క్యారెక్టర్ గా నుంచి మీరు డిజిట్స్ వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ క్యారెక్టర్ అనేది అయితే మీరు ఆల్ఫాబెట్ వాడాలి లేదా అండర్ స్కోర్ వాడాలి, మిగతా వేరే క్యారెక్టర్స్ ఏమి కూడా యూజ్ చేయకూడదు. డిజిట్స్తో ఓకేనా ఐడెంటిఫైర్ అనేది స్టార్ట్ అవ్వకూడదు. సెకండ్ క్యారెక్టర్ నుంచి మీరు డిజిట్ని వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే తీసేయండి. సో థర్డ్ పాయింట్ ఏంటి, సో థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనూ కొన్ని కీవర్డ్స్ని డిఫైన్ చేస్తారు సమ్ పర్పస్. ఓకే keywords, so which means reserved words should not be used as an identifier. సో ఇక్కడ చూడండి, keywords should not be used as an identifier. Keywords means reserved words. సో రిజర్వ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ రిజర్వ్ వర్డ్స్ అంటున్నాం, నేమ్స్ ఆల్రెడీ రిజర్వ్ చేసినవి, వాటిని మన నేమ్స్ కింద మనం యూజర్ ప్రోగ్రామర్ డిఫైన్ చేసే నేమ్స్, యూజర్ డిఫైన్ నేమ్స్ కింద యూజ్ చేయకూడదు. సో యాక్చువల్గా పైథాన్లో దెర్ ఆర్ 35 keywords. సో హియర్ సో దెర్ ఆర్ 35 keywords in Python up to 3.8 version. సో 3.8 వెర్షన్కి వచ్చేసరికి ఎన్ని మొత్తం కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయంటే 35 కీవర్డ్స్ ఉన్నాయి. ఆ 35 కీవర్డ్స్ ఏవి కూడా మీరు ఐడెంటిఫైర్ నేమ్స్ కింద యూజ్ చేయకూడదు. సో ఒకవేళ యూజ్ చేస్తే ఏముంటుందో ఒకసారి చూద్దాం.
ఇక్కడ మనం ఏమన్నాం, ఇక్కడ ఉన్నాం కదా, కమాండ్ ప్రాంప్ట్ పైథాన్ ఇంటర్ప్రిటర్ బయటికి రావాలంటే మనం ఏమన్నాం, ఎగ్జిట్ ఫంక్షన్ యూజ్ చేయాలని చెప్పి అన్నాం, లేదా కంట్రోల్ జెడ్ అని చెప్పేసి ఎంటర్ అనండి, బయటకు వచ్చేస్తాం క్లియర్ స్క్రీన్. సో పీవై అనండి, ఓకే. ఇక్కడ మనం కీవర్డ్స్, ఇఫ్ అనేది జనరల్ గా కీవర్డ్, ఓకేనా. ఇఫ్ ఈక్వల్ అని చెప్పేసి నేను ఏమంటున్నాను 10 అని రాసా, ఇన్వాలిడ్ సింటాక్స్. ఎల్స్ అనేది కీవర్డ్, ఎల్స్ ఈక్వల్ మనం ఏమన్నాం సంథింగ్ 20 అని రాసా, ఇన్వాలిడ్ సింటాక్స్. ఫర్ అనేది కీవర్డ్, సంథింగ్ రాసా, సో ఇన్వాలిడ్ సింటాక్స్. సో ఈ 35 కీవర్డ్స్ లో కూడా ఏ కీవర్డ్ ని కూడా నేమ్ కింద యూజ్ చేయకూడదు, నేమ్ కింద యూజ్ చేయకూడదు, తీసేయండి. సో సో మనం ఇక్కడ ఏమన్నాం, ఇఫ్ అన్నాం. ఇఫ్ అనేది క్యారెక్టర్సే కదా, ఐఎఫ్ రెండు ఆల్ఫాబెట్స్, ఓకే. ఆల్ఫాబెట్స్ వాడొచ్చు, బట్ ఇఫ్ అనేది ఆల్రెడీ రిజర్వ్ చేశారు. అలాగే ఎల్స్ అనేది ఆల్రెడీ రిజర్వ్ చేశారు. అలాగే ఫర్ అనేది ఆల్రెడీ రిజర్వ్ చేశారు. ఆల్రెడీ రిజర్వ్ చేసిన నేమ్స్ మనం మన నేమ్ కింద యూజ్ చేయకూడదు. సో దిస్ ఇస్ ఆల్సో ఏ సింటాక్స్ ఎర్రర్. ఓకే. సో నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి, వైట్ స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్. సో వైట్ స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్. సో జనరల్ గా మనం ఏమంటున్నాం ఇక్కడ, ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనం పైన మనం ఏమన్నాం, ఈఎంపీ అండర్ స్కోర్ నేమ్ అన్నాం, ఆర్ ఈఎంపీ అండర్ స్కోర్ శాలరీ అన్నాం. సో యాక్చువల్లీ ఫర్ మీనింగ్ ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే చూడండి, ఈఎంపీ స్పేస్ నేమ్ ఈక్వల్ టు అని చెప్పేసి నేను ఇలా సమ్ జాన్ అని రాస్తున్నాను. ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఎర్రర్, సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్. ఇక్కడ ఏంటి, మీకు స్పేస్ అనేది ప్రొవైడ్ చేయకూడదు, స్పేస్ అనేది ఇవ్వకూడదు, ఓకే. సో అది అలాగే ఈఎంపీ. సో ఇన్ కేస్ ఒకవేళ నేమ్ అని రాస్తాం బాగానే ఉంది, ఇక్కడ మనం ఏమంటున్నాం, నేమ్ అని చెప్పేసి సమ్ జాన్ అని రాస్తాం బాగానే ఉంది. ఇక్కడ ఈఎంపీ నేమ్, ఇక్కడ ఇది ఒక వర్డ్ కింద కాదు, నాకు 2 వర్డ్స్ కింద కావాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే మధ్యలో అండర్ స్కోర్ యూజ్ చేసుకోండి. సో ఫర్ బెటర్ రీడింగ్, సో ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ యూ హ్యావ్ టు గివ్ అండర్ స్కోర్ బిట్వీన్ 2 వర్డ్స్. ఇక్కడ ఏమవుతుంది, మీకు ఈ 2 వర్డ్స్ కలిపే ఉంటాయి, ఓకేనా. సో ఇట్ ఈస్ బెటర్ అండర్స్టాండింగ్. సో మీరు ఇలాగా వైట్ స్పేస్ ఇచ్చారనుకోండి, తీసుకోవద్దు. వైట్ స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ పైథాన్ ఫర్ డిఫైనింగ్ ఏ ఐడెంటిఫైయర్. నెక్స్ట్ వన్, సో పైథాన్ ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సో ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సో కేస్ సెన్సిటివ్, that is case is significant, that is case is significant. So means upper case lower case అనేవి different. Case sensitive means case is significant, that is case upper case and lower case are both are different. సో ఏంటి అని చూద్దాం ఒకసారి. మనం ఏమంటున్నాం, సో పైథాన్ ఇంటర్ప్రిటర్కి వెళ్ళాం. ఇక్కడ నేను ఏబిసి అని రాశాను, దానికి వాల్యూ 10 అని ఇచ్చా. ఇక్కడ క్యాపిటల్ ఏబిసి ఈక్వల్ అని చెప్పేసి 20 ఇచ్చా. ప్రొనౌన్సియేషన్ ఏబిసి ఓకే. నేను ఇక్కడ రాస్తుంది స్మాల్ ఏబిసి అని ఎంటర్ చేశా, 10 వచ్చింది. క్యాపిటల్ ఏ స్మాల్ బీసీ అని రాశా, 20 వచ్చింది. సో ప్రొనౌన్సియేషన్ బోతార్ ఏంటి ఈక్వల్, బట్ ఏంటి అక్కడ కేస్ అనేది మారింది, ఓకేనా. ఒక ఐడెంటిఫైయర్ లో ఏ అనేది లోవర్ కేస్ ఉంది, ఇంకో దాంట్లో అప్పర్ కేస్ ఉంది, ఓకేనా. సో ఎందుకని, క్యారెక్టర్స్ కి ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క యాస్కీ వాల్యూ ఉంటుంది. సో దట్ వై సో కేస్ అనేది మ్యాండేటరీ. సో అప్పర్ కేస్ లోవర్ కేస్ అనేవి సో కంపల్సరీ చెక్ చేసుకోవాలి. పైథాన్ ఈజ్ కేస్ సెన్సిటివ్. మీరు అప్పర్ కేస్ ఇస్తున్నారా, లోవర్ కేస్ ఇస్తున్నారా? So these are the 5 main rules to define an identifier in Python. అలౌడ్ క్యారెక్టర్స్ ఏంటి, అలాగే అలౌడ్ క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్స్ స్టార్టింగ్ క్యారెక్టర్ ఇవ్వచ్చా, డిజిట్ అనేది ఇవ్వకూడదు, అలాగే కీవర్డ్స్ అనేవి నేమ్స్ కింద యూజ్ చేయకూడదు. సో అలాగే కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయి, 35, ఓకే, నో ప్రాబ్లం, తీసేయండి. సో 35 కీవర్డ్స్ ఏవి కూడా నేమ్స్ కింద యూజ్ చేయకూడదు. అలాగే 2 వర్డ్స్ ఏమైనా ఉంటే వాటి మధ్య స్పేస్ అనేది మీరు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే ఒక అండర్ స్కోర్ ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఫర్ మీనింగ్ బెటర్ అండర్స్టాండింగ్, సో అండర్ స్కోర్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం, ఎందుకంటే అండర్ స్కోర్ అనేది అలౌ చేస్తుంది కాబట్టి. అలాగే కేస్ సెన్సిటివ్, ఓకేనా. అప్పర్ కేస్ వేరు, లోయర్ కేస్ వేరు. దే ఆర్ ది మెయిన్ రూల్స్ టు డిఫైన్ ఏ ఐడెంటిఫైర్ ఇన్ పైథాన్. సో అలాగే ఇంకా ఓకేనా, ఇంకా
ఇవన్నీ కూడా మనకి ఏంటి, యాస్కి క్యారెక్టర్స్ కి ఉన్న రేంజ్. ఓకేనా, ఏవైతే యాస్కి క్యారెక్టర్స్ ఉన్నాయో అవి మాత్రం అలౌ చేస్తుందని చెప్పి అనుకున్నాం. సో బట్ పైథాన్ 3 నుంచి 3.x నుంచి ఐ మీన్ 3.0 నుంచి, సో ఓకేనా, పైథాన్ వెండర్ వాళ్ళు ఏం చేశారంటే యాస్కి రేంజ్ కాకుండా ఎడిషనల్ క్యారెక్టర్ సెట్స్ ని వాళ్ళు డిఫైన్ చేశారు. అవి ఏంటి, యూనికోడ్ స్టాండర్డ్ ఎన్ఎక్స్ యూఎక్స్ 31. సో ఫ్రమ్ 3 పైథాన్ ఓకేనా 3.0 నుంచి, from Python 3.0. So the syntax of identifiers in Python is based on the Unicode standard NX. Unicode standard. That is, so it follows. అంటే దీంట్లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ అనేవి మనం ఐడెంటిఫైర్స్ కింద యూజ్ చేయవచ్చు. సో ఏమేం క్యారెక్టర్స్ అనేవి చూద్దాం. అంటే టోటల్ అన్ని క్యారెక్టర్స్ అని కాదు, కొన్ని క్యారెక్టర్స్ అనేవి. సో మీరు యూనికోడ్ క్యారెక్టర్స్ కొన్ని ఇస్తే అవి ఐడెంటిఫైర్ కింద తీసుకుంటుంది. ఓకేనా 3.0 ఓకేనా ఆ వెర్షన్ నుంచి సమ్ ఎడిషనల్ క్యారెక్టర్స్ ని సో నేమ్స్ కింద డిఫైన్ చేయడానికి వాళ్ళు డిఫైన్ చేశారు. ఓకే, సో క్యారెక్టర్స్ ఏంటి ఇక్కడ ఒకసారి మనకి కీబోర్డ్ లో ఆ క్యారెక్టర్స్ ఉండవు కదా, ఐ మీన్ ఎలా అంటే, సో పై ఉంది, పై అనేది పివై సంథింగ్ పివై, సో పిఐ పై పై వాల్యూ. సో పైకి సింబల్ ఉంది కదా, అలాగే ఒమేగా ఆల్ఫా బీటా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. సో ఆ క్యారెక్టర్స్ అనేవి కీబోర్డ్ లో ఉండవు. సో కాబట్టి మనం ఏంటంటే విండోస్ ఐ మీన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. సో మీకు వర్డ్ డాక్యుమెంట్ లో మీకు ఇక్కడ ఇన్సర్ట్ లో ఇక్కడ సింబల్స్ ఉన్నాయి కదా, అక్కడ మోర్ సింబల్స్కి వెళ్ళండి. ఇక్కడ కొన్ని సింబల్స్ నేను కాపీ చేస్తాను, ఇక్కడ కర్సర్ పెట్టాను కదా. సో అక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ సింబల్ ఇన్సర్ట్ చేస్తాను. సో అలాగే ఈ సింబల్ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో అలాగే ఈ సింబల్ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో అలాగే సో ఈ సింబల్ ఇన్సర్ట్ చేస్తున్నాను. అలాగే ఇది పై సింబల్, ఇది కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఓకే, సో ఇక్కడ వరకు చూద్దాం. ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఫస్ట్ నేను పైని కాపీ చేస్తాను. సో కాపీ చేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పేస్ట్ చేస్తాను. పై ఈక్వల్ టు సంథింగ్ నేను ఏమన్నాను 10 అన్నాను. సో ఇన్వాలిడ్ క్యారెక్టర్ జస్ట్ మినిట్. అయ్యే కదా ఒకసారి. ఓకే, సో యాక్చువల్లీ చూడండి. ఓకేనా, ఇది పై. ఓకేనా, సో పై సింబల్ ఒకసారి మీరు ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్ అని కాదు, త్రూ గో టు ఇంటర్నెట్ అండ్ చెక్ సమ్ సింబల్స్. సో తీసుకోండి మీకు. సో ఎలా చేసిందా నేమ్ కింద. సో అలాగే ఇక్కడ మనకి ఏముంది, ఓకేనా. సో ఇది చూడండి, మనం సమ్ ఆఫ్ ది నెంబర్స్ కింద మనం ఈ ఈక్వేషన్ లో యూజ్ చేస్తూ ఉంటాం కదా, సంథింగ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇలా ఇవ్వండి. సో ఇది కూడా తీసుకోండి కదా. జస్ట్ ఏ మినిట్, ఇక్కడ కొన్ని క్యారెక్టర్ మీద గో త్రూ ఇంటర్నెట్కి వెళ్ళండి. మీకు ఆల్ఫా బీటా కొన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, అవి చూడండి ఒకసారి. ఇక్కడ సో పై సింబల్ ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని కాపీ చేయండి. కాపీ, సో పేస్ట్ ఇట్ హియర్.
పేస్టెడ్ హియర్ సంథింగ్ ఈక్వల్ టు ఇందాక సింబల్కి సింబల్ తేడా చూసారు కొంచెం. సో 10 అనండి వచ్చిందా. సో అలాగే ఆల్ఫా సింబల్ అనండి, ఆల్ఫా సింబల్ అనండి. సో ఇక్కడ ఆల్ఫా సింబల్ వచ్చింది కదా. సో ఇక్కడ మనం కాపీ చేయండి. సో ఈక్వల్ టు సంథింగ్ ఇలా అనండి, సంథింగ్. సో ఓకేనా, వచ్చిందా. మనకి ఆ సింబల్స్ కీబోర్డ్లో ఉండవు కాబట్టి మనం వేరే చోట నుంచి తీసుకుంటున్నాం. ఆల్ఫా అంటే చూడండి, అలాగే పై అంటే చూడండి, పై వాల్యూ వచ్చిందా. సో జనరల్గా పై వాల్యూ ఏంటి 3.14 అని చెప్పేసి మనం యూనివర్సల్ కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా. సో ఇలా మనం ఏంటి డిఫైన్ చేయడానికి ఎక్కడైనా సరే, ఓకేనా. పై వాల్యూ మీకు అవసరం అనుకోండి, అక్కడ సింబాలిక్గా మీరు పైన చూపించవచ్చు, ఆల్ఫా సింబల్ చూపించవచ్చు. అలాగే కొన్ని ఓకేనా యూనివర్సల్ కాన్స్టెంట్స్ ఉన్నాయి, వాటికి మ్యాక్సిమం ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి. అలాగే బీటా ఉంది కదా, సో బీటా తీసుకోండి. సో ఇక్కడ కాపీ చేయండి. సో అలాగే ముందు ఓకేనా తీసేయండి. ఈక్వల్ సంథింగ్ ఇలా అనండి. సో బీటా వచ్చింది, బీటా వాల్యూ. సో సో ఏంటంటే కొన్ని యూనికోడ్ క్యారెక్టర్స్ అనేవి, ఓకేనా యూనికోడ్ క్యారెక్టర్ సెట్ అనేవి, కొన్ని యూనికోడ్ క్యారెక్టర్ సెట్స్ అనేవి పైథాన్ ఐడెంటిఫైర్ నేమ్స్ కింద యూజ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి 3 వెర్షన్ 3.0 2.x ఇవి వర్క్ అవుతుంది. ఓకే, సో లాస్ట్ వన్. సో ఐడెంటిఫైర్స్ లెంగ్త్. జనరల్గా మన లెంగ్త్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఒక నేమ్ రాస్తున్నాను, సంథింగ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇలా రాశాను. ఇప్పుడు నాకు ఈ 20 వాల్యూ రాయడానికి కావాలంటే మనం ఏం చేయాలి, ఈ నేమ్ మొత్తాన్ని మీరు కాపీ చేయాలి. ఓకేనా. సో కాపీ అండ్ పేస్టెడ్ హియర్ అంటే ఏమొచ్చింది, 20 వచ్చిందా. సో లెంగ్త్ ఆఫ్ ది ఐడెంటిఫైయర్. సో n నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ యూ కెన్ గివ్, అన్లిమిటెడ్ లెంగ్త్ ఐడెంటిఫైయర్స్. సో ఐడెంటిఫైయర్స్ ఆర్ unlimited in length. సో ఇది ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం ఏంటి ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, ఐడెంటిఫైయర్స్ని ఎలా డిఫైన్ చేయాలి. సో ఇది ఓకేనా. ఐడెంటిఫైయర్ అంటే ఏం లేదు, ఏ నేమ్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది నథింగ్ బట్ అన్ ఐడెంటిఫైయర్. సో ఎగ్జాంపుల్స్ ఓకే చూసాం. సో రూల్స్ టు డిఫైన్ ఐడెంటిఫైయర్, ఏవైతే రూల్స్ సిలో ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రూల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అలౌడ్ క్యారెక్టర్స్ ఏంటి, సో అలౌడ్ క్యారెక్టర్స్లో ఫస్ట్ క్యారెక్టర్ ఏదైనా రాయొచ్చా. సో అలాగే కీవర్డ్స్ అసలు యూజ్ చేయకూడదు, వైట్ స్పేస్ అనేవి అలౌ చేయవు. అలాగే పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. అలాగే ఫ్రమ్ పైథాన్ 3.0 నుంచి యూనికోడ్ స్టాండర్డ్ NX దాని ప్రకారం మీకు ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ అనేవి మీకు ఐడెంటిఫైయర్ నేమ్స్ కింద యూజ్ చేయొచ్చు. ఓకేనా. అలాగే ఐడెంటిఫైయర్స్ ఆర్ అన్లిమిటెడ్ ఇన్ లెంగ్త్ మీరు ఎంతైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ వాచ్ మై ఛానల్.